ఉంది. అదేంటి రచయితను నేను. 800కు పైగా వాక్యాధారమైన గీతాలు రాసిన రచయితను. కాబట్టి అది చాలా శ్రేష్టమైన విషయం నేను నమ్మేది. ఎందుకంటే పాటలు పాడడం ఓకే. అంతేకాదు మరి దాదాపు 1000 పాటలకు సంగీతం సమకూర్చిన సంగీత దర్శకుడిని. సింఫనీ గాస్పెల్ టీమ్ నుంచి ఇదివరకు 118 ఆల్బమ్స్ చేశాం. 800 వాక్యాధారమైన పాటలు దేవుడు నాకు రాయడానికి కృప చూపించాడు. కనుక పాటలన్నీ జీవస్వరాలు అనే పుస్తకంలో ముద్రించబడ్డాయి. కనుక ఇప్పుడు పాటలు నాకున్న సమయంలోనే నాకు ఎంత ఆశ ఉన్నా మీకెంత ఆశ ఉన్నా ప్రతి చోట ఒక క్రమం ఉంటుంది, ఒక ప్రోగ్రాం ఉంటుంది. దానికి నేను గౌరవం ఇస్తాను. కాబట్టి నాకు ఎంత సమయం ఉంటే అంత ఆ సమయంలోనే నేను పాటలు పాడడానికి ప్రయత్నం చేస్తాను. ఈ రాత్రి ఇక్కడ ఉన్న దైవ సేవకులు అలాగే పెద్దలందరికీ ప్రత్యేకమైన వందనాలు. అమ్మ కాస్త నవ్వుతూ ఒకసారి హల్లెలూయా చెప్పండి అమ్మ. ఇంకా తిరక్కండి, ఇంకెవరు అటు ఇటు తిరక్కండి. పిల్లల్ని కూడా కొంచెం మీ స్వాధీనంలో ఉంచుకోండి. ఎక్కడోళ్ళు అక్కడ ఉండి హలో డ్యాన్స్ హలో అలా అక్కడ డ్యాన్స్ వేస్తుంది కూర్చోబెట్టాము. బాగుంది డ్యాన్స్ బాగుంది కూర్చో. ఇంకెవరు అటు ఇటు తిరక్కండి అమ్మ. గట్టిగా హల్లెలూయా చెప్పండి. సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప పాడేశారా? ఓకే. నా హృదయ లోగిలిలో పాడేశారా? పాడలేదు. ఓకే, అడిగి పాడతాను ఎందుకని మంచిది. పాడిన పాట ఎందుకు పాడతాను? నా హృదయ లోగిలిలో కొలువైన నా స్వామి 191 పాట. నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోయింది. నన్ను ఎవరైనా పుస్తకాలు కొంచెం తీసుకుని వెళ్తే ఎవరికైనా కావాలంటే తీసుకుంటారు కదా. తీసుకుని వెళ్ళండి. దాని ఖరీదు 140 కానీ మీరు 140 ఇవ్వద్దు. 40 మీ దగ్గర పెట్టుకొని 100 మాత్రం ఇవ్వండి. ఎందుకంటే 140 అంటే చిల్లర కొరత ఉంటుంది. ఏది డిస్కౌంట్ లేకుండా మీరు కొనరని నాకు తెలుసు. పైగా దేవునికి సంబంధించిన కొనడం అంటే చాలా కష్టం మనకి. అందుకే బలవంతం ఏం లేదు. కొంతమందికి భయం ఉంటుంది, అమ్మో మనం అందరం పుస్తకాలు కొనేస్తే ఆయన డబ్బులు కట్టలెట్టుకు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకో బిల్డింగ్ కట్టేస్తాడని. ఆ భయం ఏం అక్కర్లేదు. కేవలం దాన్ని ముద్రించిన ధరకి అమ్ముతున్నాం. అందులో మీకు తెలిసిన పాటలు చాలా ఉన్నాయి, తెలియని పాటలు కూడా. ప్రతి పాట కూడా వాక్యాధారమైన పాట. ప్రతి పాటలో ఒక సందేశం ఉంటుంది. అది పుస్తక రూపంలో మనకు ఉండడం ఆశీర్వాదం. 191 పాట పాడు. స్వామి యేసు స్వామి నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని.
పెంచి నా జీవితం వెలిగించినవా, నా జీవితం వెలిగించినవా, నీ రూపమే నాలో ముద్రించినవా, నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోనీ. అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి ఆనందమునను గ్రహించి ఆత్మీయత పెంచి అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి ఆనందమునను గ్రహించి ఆత్మీయత పెంచి నా శోకమే తొలగించినవా, నా శోకమే తొలగించినవా, స్తుతిగానమే నాలో పలికించినవా, నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోనీ. నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోనీ. నీ ఆత్మతో నన్ను నిండని, నీ సాక్షిగా ఇలలో నన్నుండని, నా హృదయలో గిలిలో కొలువైన నా స్వామి, నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోనీ. కొడితే గట్టి కొట్టడం లేకపోతే మానేయండి. ఎందుకంటే టైం కొంచెం మగత టైం కాబట్టి కొంచెం చప్పట్లు కొడితే మళ్ళీ యాక్టివేట్ అవుతాం. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి, ఆపదలో సహకారి, ఆశ్చర్యకారికారి అనే పాట పాడతాం. 504వ పాట. యెహోవా అందరికీ ఉపకారి అని దేవుని గ్రంథం చెబుతూ, పాటల్లో ఉన్నది దేవుని మాటలే. పాటలు కవిత్వం కాదు, అంటే స్పెషల్గా నేను రాసే పాట. వాక్యం లేకుండా, వాక్యపు సరిహద్దులు దాటి ఎప్పుడు పాట రాయడానికి నేను సాహసం చేయను. కనుక పాట మనం వింటున్నప్పుడు పాటలో ఉన్న దేవుని వాక్యం, వాగ్దానం మనకు గుర్తు చేయబడి మనం ధైర్యపరచబడతాం. ఆ వాగ్దానాల ద్వారా, వాక్యం ద్వారా సంతోషిస్తాం మనం. కనుక సంగీతం కాలక్షేపం కాదు. కనుక సంగీతాన్ని ఇష్టానుసారంగా మనం చేయడానికి లేదు, నేను చాలా జాగ్రత్తగా చేయాలి. కనుక వినేవాళ్ళకి క్షేమం కలగాలి. మనం పాడుతున్నప్పుడు మనం పాడే పాటల్లో కూడా వాక్యం ఉండాలా, కవిత్వం ఉంటే సరిపోదు. కనుక ఇవాళ సంగీతం యొక్క అర్థం మారిపోయింది. సంగీతం ప్లేసులు అల్లరి కనబడుతుంది, ఎక్కడ పడితే అక్కడ వాయిద్యాల హోరు, ఏవి పడితే పాటలు పాడడం, ఆ పాటలకి ఏం అర్థం లేకుండా. పాటల ఎంపిక కూడా మనం చాలా జాగ్రత్తగా చేయాలి. వాక్యం ఉన్న పాటలు మనం ఎంపిక చేసుకొని పాడడం, పాడేవాళ్ళకి ఆశీర్వాదం, వినేవాళ్ళకి కూడా ఆశీర్వాదం. కనుక దేవుడు మనకు ఉపకారం చేసే దేవుడు, అందరికి ఉపకారం చేస్తాడు. ఆయన ఎవరికి ఏ అవసరం ఉందో, ఏ సహాయం కావాలో ఆ రీతిగా ఆయన ఉపకారం చేస్తాడు. మనుషులు చేసే ఉపకారాలు అంతంత మాత్రంగా ఉంటాయి, మన అవసరతలు పూర్తిగా తీర్చకపోవచ్చు. కానీ దేవుడు ఉపకారం చేస్తే మన అవసరత అంతా తీర్చబడుతుంది, మనకు క్షేమం కలుగుతుంది, సమృద్ధి కలుగుతుంది. కనుక ఈ రాత్రి కూడా ఆ దేవుడే మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా చెప్పండి. మీ సౌండ్ ఎలా ఉందంటే ఊపిరి లేనోడు ఊరు వెళ్ళినట్టు ఉంది మీ సౌండ్. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మాయ్యా. 504వ పాట.
అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. కొంచెం మీ పరిస్థితి కొంచెం మార్చండి. మరి మెమోరియల్ సర్వీస్లో కూర్చున్నారు. కొద్దిగా యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఈ లైన్ పాడండి. అసలు ఈ బీట్ స్టార్ట్ అవ్వగానే కొంతమంది ముఖాలు ఇలాగైపోయాయి, చాట్లాగా అయిపోయాయి, పళ్ళు బయటకు వచ్చేసి. కానీ కొంతమంది నువ్వేం పాడినా మేము వింతే అన్నట్టు కూర్చున్నారు. కానీ మ్యూజిక్ని కూడా ఎంజాయ్ చేయాల్సమ్మా. ఎందుకంత కష్టపడి వాళ్ళు మామూలు మ్యూజిషియన్స్ కాదు, కనపడడానికి పిల్లల్లా కనబడుతున్నారు. కానీ రే మళ్ళీ కుర్చీలు తిప్పడం ఒకటే, మిరపకాయంత లేవు. నువ్వు కూర్చో, చాడు కూర్చో. చాలా అద్భుతమైన సంగీతాన్ని వాళ్ళు వాయిస్తూ ఉన్నారు. మీరు వింటే రికార్డులో ఏం వింటున్నారు అదే, ఒక్క నోటు మిస్ అవ్వకుండా వాయిస్తున్నారు వాళ్ళు. ఒకసారి చప్పట్లు కొట్టండి. కనుక మ్యూజిక్ని కూడా ఎంజాయ్ చేయండి, ఆ బీట్ని ఎంజాయ్ చేయండి చక్కగా. ముఖాల్లో నవ్వు ఉండాలి. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉందా? నమ్ముతున్నారా? నమ్మితే హల్లెలూయా చెప్పండి. కొంచెం 2 పళ్ళు బయట పెట్టి హల్లెలూయా చెప్పండి. రైట్, కమాన్. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఒకసారి యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అంధకార శక్తుల జాడ మిగులకుండా చేస్తాడు. నిందమోపు శత్రువు నీడ తగలకుండా చూస్తాడు. అంధకార శక్తుల జాడ మిగులకుండా చేస్తాడు. నిందమోపు శత్రువు నీడ తగలకుండా చూస్తాడు. పూర్ణ భద్రతను ఇచ్చే, పూర్ణ భద్రతను ఇచ్చే ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. కొంచెం నేను ఎలా ఊగుతున్నాను ఆ బీట్గా. ఇక్కడ ఒక అక్కయ్య మొత్తం మీ అందరి తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నట్టు ఉంది. కుర్చీ మీద నుంచి పడిపోద్దాం అనిపిస్తుంది నాకు, భయం వేస్తుంది నాకు. అమ్మ కొద్దిగా మీరు కొంచెం అందులో కొద్ది పర్సెంట్ అనేది తీసుకోండి మీరు అక్కమా. లేకపోతే ఓ పని చేద్దాం, ఇది పంజాబీ స్టైల్లో చేసిన పాడు, బాంగ్రా స్టైల్లో. వాళ్ళు ఇలా ఏళ్ళు పైకి లేపు ఇలా అంటారు కదా, బల్లె బల్లె అంటారు కదా, ఆ వేళ్ళు పైకి లేపండి అందరు. కనీసం ఎక్సర్సైజ్ అని చేస్తారని చూద్దాం. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఎరా మీరు కుర్చీలో కూర్చోడం ఎక్కువ, మీకు పెద్ద పోటుగాళ్ళ కూర్చున్నారు. చెప్పిన పని చేయరా, వెళ్ళేపా లేపా వెళ్ళేపు. యేసు పేరు, ఒరే మీరేరా వేళ్ళు పైకి లేపండి మీరు కూడా పిల్లలందరూ. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అక్కే మార్చక్క, ఏళ్ళు లేపమంటే నువ్వు మళ్ళీ అలాగే ఇలాగే అంటావా? ఏళ్ళు లేపు, పర్లేదు లేపు, అప్పుడప్పుడు మార్చాలి, చేంజ్ చేయాలి అక్క. అందరూ అలా పైకి లేపు పడేయకూడదమ్మా. అలా అన్నయ్య ఏదో అంటాడని కొంతమంది ఇలా పడేశారు. పడైతే బాగుండదు, పైకి కింద గోపాలా ఇట్లా ఒప్పుకండి, మళ్ళీ నాకు వార్నింగ్ అవుతుంది. అందరు లేపండి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి.
అధికారి. కృంగదీయు వ్యాధుల బాధ తెలియకుండా చేస్తాడు. భంగపడ్డ పూర్వపు గాథ తలవకుండా చూస్తాడు. కృంగదీయు వ్యాధుల బాధ తెలియకుండా చేస్తాడు. భంగపడ్డ పూర్వపు గాథ తలవకుండా చూస్తాడు. పూర్ణ స్వస్థతను ఇచ్చే ఆశ్చర్య కార్యకారి యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. ఒక్కసారికి అలసట వచ్చేసిందే, మరి రెండోసారి మూడోసారి ఎవరు లేపుతారు? వీళ్ళు మీరు మర్యాదగా చెప్పిన పని చేస్తే అప్పుడు నేను కూడా మర్యాదగా మీరు అడిగిన పాటలు పాడతా. లేకపోతే తట్టప్పుడు సర్దుకొని కమా వీళ్ళు పైకి లేపు. ఎప్పుడు యేసు పరిగల దేవుడు అని వచ్చినా లేళ్ళు లేపేయాలి, అంతే, అడగకూడదు. వస్తున్నాను. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. మరొకసారి, యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. ఆపదలో సహకారి, ఆశ్చర్య కార్యకారి. యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. మరొకసారి, యేసు పేరు గల దేవుడు, సర్వశక్తి సంపన్నుడు. అందరికీ ఉపకారి, అన్నిటిపై అధికారి. చెప్పిన మాట విని దేవుని స్తుతించడానికి పైకి లేచిన చేతులు బలపరచబడును గాక, ఆ చేతులకు ఆరోగ్యం వచ్చును గాక. ఎంత చెప్పినా వినకుండా సిగ్గుపడి కొంతమంది ఏం చెప్తే మనం వినేది ఏంటని చేతులు ఎత్తకుండా కిందే ఉన్న చేతులు ఎప్పుడు అట్లే కిందే ఉండును గాక. అక్క ఒక్క ఆమె చెప్పింది, కొన్ని వద్దులే, మనం ఆశీర్వచనాలు మాత్రమే. కనుక దేవుని స్తుతించడానికి మన అవయవాలు వాడడం మనకు ఆశీర్వాదం. మొంగమూరి దేవదాస్ గారు ఒక పాటలో తనువు నాది ఇదిగో గైకును అనే ఒక పాటలో అద్భుతంగా రాశాడు ఆయన. అంటే ఒక రచయితగా ఆయన రచనలు నేను పరిశీలన చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటాయి ఆయన రచనలు. అందులో శరీర భాగాలన్నింటినీ దేవునికి సమర్పణ చేస్తూ ఒక్కొక్క చరణంలో ఒక్కొక్క అవయవాన్ని చాలా అద్భుతంగా రాస్తాడు. కనుక దేవుని మహిమ కొరకు ఆయన ఇచ్చిన శరీరాలు, ఆయన ఇచ్చిన తలాంతులు వాడడం ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదం. అలాగే మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చిపెడతాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. రైట్, ఒక 2 పాటలు మీరు అడిగిన పాటలు పాడతాను. ఏదైనా పాటలు ఉన్నా మీకు ఇష్టమైన పాటలు. ఆగండి అమ్మా, మాట్లాడి మొత్తం నువ్వు మీటింగ్ అంతా నువ్వే కన్వీనర్ లాగా ఉన్నాను. ప్రభు స్తోత్రం. ఆగమ్మా, మాట్లాడు. ఏంటమ్మా పాడారంట కదా, నేను మొదలు పాడబోయాను, అది పాడారని. వద్దులే, పాడిన పాట ఎందుకులే, వేరే అడగండి. 800 పాటలు ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయి అమ్మా? దావీదు కుమారుడు, అది ఎక్కడదమ్మా? అందుకే ఒళ్ళు మండేది.
800 పాటలు ఉంటే పాటలు కాకుండా ఎక్కడితో తెచ్చి అడుగుతారు, నాయగారి పాటలు తెచ్చి అడుగుతారు. నువ్వేంటి కొట్టేటట్టు ఉన్నావు నువ్వు? దగ్గరికి వచ్చి చెప్పు. భయం అవుతుంది నీ పర్సనాలిటీ చూసిన. చెప్పు. నీ పైన అనుకుని ఓకే పాడైతే మంచిది, లేకపోతే దారిగా చేస్తాడు తమ్ముడు. నీ పైన అనుకుని రాస్తున్న స్తుతి కావ్యం 355వ పాట. రైట్, ఈ పాటలన్నీ కూడా సింఫనీ మ్యూజిక్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాయి. కాబట్టి ఇదివరకట్లాగా గతంలో మరి కొన్ని సంవత్సరాల క్రితం ఏదైనా పాట మనకు నచ్చి దాన్ని వినాలంటే అది ఏ క్యాసెట్లో ఉంది, ఏ సీడీలో ఉంది, ఏ షాపులో దొరుకుద్ది అని ఎత్తుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ బాధ లేదు. ఫోన్ ఓపెన్ చేస్తే యూట్యూబ్లో రెడీగా ఉన్నాయి పాటలు. కాబట్టి పాటలు వినండి. చాలా కష్టపడి ఖర్చు పెట్టి ఈ పాటలు తయారు చేస్తున్నాం. ప్రారంభంలో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేసాం, 30 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడ క్వాలిటీ తగ్గకుండా పాటలకు దేవుని పిల్లలకు ప్రయోజనకరంగా మార్చడానికి చాలా శ్రమ పడుతున్నాం. కనుక ఆ శ్రమకి ఫలితం ఏంటి అంటే మీరు ఏదో చేస్తారని, మీరు చేయమన్నా చేయరు అనుకోండి, అది వేరే విషయం. కనీసం వింటే చాలు. ఎక్కువ మంది వింటున్నారు, ఎక్కువ మందికి రీచ్ అయింది, దీవించబడ్డారని తృప్తి అనే ఉంటుంది మా. నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం, నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా, యేసయ్యా. నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం, నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం, నీ మహిమకై ఫలించగా, నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా, నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం.
కావ్యం. గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా గుండెలోతుల్లో ఉండిపోయేలా సంతోషం కలిగించేలా స్వరవేదమే జయనాదౌలా స్వరవేదమే జయనాదౌలా విజయాలను కలిగించగా విజయాలను కలిగించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకుని రాస్తున్న స్తుతి కావ్యం నీ కొరకే పూనుకొని చేస్తున్న ప్రతి కార్యం నీ మహిమకై ఫలించగా నీ మహిమకై ఫలించగా కృప చూపిన యేసయ్యా నీపైనే ఆనుకొని రాస్తున్న స్తుతి కావ్యం. హల్లెలూయా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. 34వ కీర్తన మొదటి చరణంలో కరెక్ట్గా ఇదే మాట భక్తుడు రాశాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని. దేవుని పిల్లలు ఏయ్ ఏయ్ అమ్మా పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి. నేను అప్పుడప్పుడు నీతి సూత్రాలు కూడా చెప్తుంటా, వింటేమని లేకపోతే మానేయండి. పిల్లలకి ఫోన్లు ఇవ్వకండి, మొత్తుకుంటున్నారు డాక్టర్లు. వాళ్ళ ఎదుగుదలలో లోపాలు వస్తాయి, వాళ్ళ బుర్ర పాడైపోద్ది, వాళ్ళు రేపొద్దున వాళ్ళ గురించి మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. వాళ్ళు అరిచికి పెట్టినా పిల్లల చేతుల్లో ఫోన్లు పెట్టకండి, వాళ్ళని ఫోన్లు చూడనివ్వకండి. కొంతమంది తల్లులు వాళ్ళ పిల్లల్ని హ్యాండిల్ చేయలేక వాళ్ళ చేతిలో ఫోన్ పడేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నీకు సౌకర్యంగా ఉండొచ్చేమో కానీ వాడికి ఇబ్బంది అయిపోతాడు, ఆరోగ్యం దెబ్బతింటుంది. పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి. గట్టిగా వెళ్ళి చెప్పండి. రైట్, ఏం చెప్తున్నాను, ఏదో చెప్తున్నాను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తానంటే ప్రతి పరిస్థితుల్లో నేను దేవుని స్తుతిస్తాను అని. కేవలం మేలు కలిగినప్పుడు మాత్రమే కాదు, కీడులో కూడా, లాభం వచ్చినప్పుడు మాత్రమే కాదు, నష్టంలో కూడా దేవుని స్తుతించాలి. మనం ఎప్పుడైనా సంతోష సమయాల్లో, ఏదైనా మన పిల్లలు మొన్న రిజల్ట్స్ వచ్చిన ఇంటర్మీడియట్, మాస్టర్ గారికి ఫోన్లు వస్తాయి, ఒరే తిరగబాకండ్రా. నేను 25 సంవత్సరాల పైగా ఒక గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేశాను. చాలామందికి తెలియదు. ఒక గజిటెడ్ ఆఫీసర్గా మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు దేవుడు. 25 సంవత్సరాలు బ్యాలెన్స్ చేశా. పగలు పాఠాలు చెప్పి మళ్ళీ ప్రయాణాలు చేసి పరిచర్య చేసి చాలా కష్టంగా మేనేజ్ చేశా. ఇప్పుడు నాన్నగారు మరి ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన స్థాపించిన సంఘాలు ఉన్నాయి. వాటిలో 2 సంఘాలని నేను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో 2 సంఘాల బాధ్యతలు చేపట్టి 2 మందిరాలు కట్టి అక్కడ ఇప్పుడు సంఘ కాపరిగా పనిచేస్తాను. కాబట్టి నేను వీళ్ళ కులంలో చేరాను. నేను ఏ కులం అది, ఏ కులం? వాళ్ళు కులం అంటే ఈయన క్యాస్ట్ తీసుకొస్తున్నాడని చూస్తున్నారు వీళ్ళు. సేవ కులం కదా. కనుక ఇప్పుడు పరిచర్య భారం ఎక్కువైపోయి నేను 2 సంవత్సరాల క్రితమే నా ఉద్యోగానికి నేను రిజైన్ చేశాను. ఇప్పుడు సంపూర్ణంగా సంగీత సంఘ పరిచర్యలో ఉన్నాను. రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నాను. కనుక పాఠాలు చెప్పేటప్పుడు క్లాస్ రూమ్ డిసిప్లిన్ ఒకటి ఉంటుంది. 60 మంది పిల్లలు తల తిప్పి చూస్తే పాఠం చెప్పేవాడిని కాదు, అంత కరుక్కోటకండి క్లాస్ రూమ్లో. అందులో నా సబ్జెక్ట్ ఏంటో తెలుసా? ఏ సబ్జెక్ట్ పేరు చెప్తే పిల్లల గుండెలు దడదడలాడతాయి, ఏ సబ్జెక్ట్ పేరు చెప్తే ఆ పీరియడ్ ఎగ్గొడదామని దారుల కోసం వెతుకుతారు,
స్టూడెంట్స్కి తెలుసు, ఫిజిక్స్ నా సబ్జెక్ట్. కాబట్టి దేవుని సన్నిధి కనుక క్రమంగా ఉండడం ఇంకా ఆశీర్వాదం. క్రమం కోసం నేను ట్రై చేస్తాను. నయానో భయానో చెప్పి చూస్తాను, కొంతమందికి నచ్చదు. నచ్చకపోతే నన్ను పిలవకపోదురుగాక నాకు నష్టమేమీ లేదు. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో క్రమంగా ఉంటే క్రమాన్ని దేవుడు ప్రేమిస్తాడు. క్రమంగా ఉండేవాడిని ఆయన ఆశీర్వదిస్తాడు. క్రమానికి వ్యతిరేక పదం చెప్పండి. అక్రమం. తెలుసుగా మనకి, అక్రమం చేయవారులారా, అంత దాకా తెచ్చుకోవద్దు మనం. హల్లెలూయా చెప్పండి. మీ పిల్లల్ని కాస్త కంట్రోల్లో పెట్టుకున్నాం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ పాట పాడదాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనా. నేనేదో చెప్తున్నాను. మన పిల్లలు మొన్న రిజల్ట్స్ వచ్చినాయి కదా, పిల్లలు పాస్ అయితే పాస్టర్ గారికి ఒక ఫోన్ వస్తుంది. నాయన ఏంటి నృత్య కళాకారులు చాలామంది స్పెషల్గా వీళ్ళని ఏర్పాటు చేసినట్టున్నారు. వాళ్ళని అమ్మ మీరేమనుకోకండి, కాస్త పిల్లల్ని కంట్రోల్. పిల్లలంటే నాకు చాలా ఇష్టం అమ్మ. అందులో ఆడపిల్లంటే చాలా ఇష్టం. నా కూతురు లేదు, కానీ అల్లరి చేస్తే చాలా కష్టం, పని చేయలేను నేను. అందుకని పిల్లలు మీ స్వాధీనంలో ఉంచుకోండి, ఎటు తిరగనివ్వకండి. చూడండి, మధ్యలో బ్రేక్ అయిపోతే నాకు కంటిన్యూ దెబ్బతింటుంది. పాస్టర్ గారికి ఫోన్లు వస్తాయి. అయ్యగారు మావాడు ఇంటర్మీడియట్ 95.7తో పాస్ అయ్యాడండి. అసలు మేము ముందే అనుకున్నామండి, ఆడు పాస్ అవుతాడండి, ఆడు కాకపోతే ఆవిడ పాస్ అవుతాడండి. మా ఇంట్లో మీరు కృతజ్ఞత కూడా పెట్టాలండి బుధవారం అని ఫోన్లు వస్తాయి, సాధారణంగా వచ్చే ఫోన్లు. కానీ ఎప్పుడైనా పాస్టర్ గారికి, పాస్టర్ గారు మా అమ్మాయి ఇంటర్ ఫెయిల్ అయిందండి, అది కాకపోతే ఎవరు ఫెయిల్ అవుతారండి, మా ఇంట్లో రేపు బుధవారం కృతజ్ఞత కోవటం అండి అని ఫోన్లు ఎప్పుడైనా వస్తాయా? సత్యరావు కదా. కానీ మా నాన్నగారు, మేము నలుగురం, ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి 10th ఫెయిల్ అయింది. నిజం చెప్తాను, అబద్ధం కాదు. మా చెల్లి ఉన్నప్పుడు కూడా చెప్తాను, నేను అలవాటు అయిపోయింది. మొదట్లో కోపంగా చూసేది, కానీ తర్వాత అలవాటు అయిపోయింది. 10th ఫెయిల్ అయితే ఆదివారం అనౌన్స్ చేశారు చర్చిలో, నా ఒక్కగానొక్క ముద్దులు కుమార్తె 10th ఫెయిల్ అయింది కనుక రేపు బుధవారం మా ఇంట్లో కృతజ్ఞత కూటం ఉంది, అందరు భోజనాలకు వచ్చాను. కానీ దేవుని పిల్లల యాటిట్యూడ్ అలా ఉండాలి. కేవలం మేలు మాత్రమే కాదు, దేవుని నుంచి కీడు వచ్చినప్పుడు కూడా మనం దేవుని స్తుతించాలి. కీడులో కూడా దేవుని స్తుతించాలి, సమస్యలో కూడా దేవుని స్తుతించాలి. అందుకే యోబు అలా స్తుతించే అన్ని కోల్పోయిన తర్వాత కూడా ఆయన యాటిట్యూడ్ మారలేదు, దేవుని స్తుతించడం కొనసాగిస్తూనే ఉన్నాడు. అందుకే రెండింతల ఆశీర్వాదాన్ని అనుభవించాడు. అలాంటి తీర్మానంతో కూడిన పాట ఇది. అందరం పాడదాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. 493వ పాట. 493వ పాట. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను, నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును, నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. రైట్, ఇలా అందరు పాడండి. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనా. అందరు పాడండి. ఇది స్పెషల్గా ఎందుకు పాడమంటున్నానంటే, ఈ పాట అంటే అందరికి పాపులర్ అయిన పాటే, కానీ ఇంకా రిలీజ్ చేయలేదు పాట, వీడియో రిలీజ్ చేయలేదు, రిలీజ్కి రెడీగా ఉంది. ఆ మధ్యలో ఆ కోరస్ దగ్గర ఇప్పుడు మా కెమెరామ్యాన్ వచ్చాడు, ఆయన మిమ్మల్ని షూట్ చేస్తున్నాడు. మీరు పాడితే, మీరు సరిగ్గా పాడితే, మీ క్లిప్పులు బాగుంటే వాటిని కోరస్లో పెడతాం, మిమ్మల్ని వీడియోలో పెడతాం, ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తారు. అందుకని ఇప్పుడు పాడతారులేండి, చక్కగా పాడండి. ఎవరైనా ఇప్పుడు ఆయన ఒక నలుగురి మీద ఒక ఫ్రేమ్ పెడతాడు, లేకపోతే 10 మంది మీద ఫ్రేమ్ పెడతాడు. అందులో 9 మంది పాడి ఒకళ్ళు పాడలేదు అనుకోండి, ఒకళ్ళు నెత్తుకోకుండా ముక్కుకోకుండా ఉన్నారు అనుకోండి, ఆ ఒక్కళ్ళ కోసం ఆ క్లిప్ వేస్ట్ అయిపోద్ది. అందుకని అందరు పాడండి చక్కగా.
అప్పుడు సున్ని సరి చేసుకుంటుంది చెల్లి. వెరీ గుడ్. కమా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. వెరీ గుడ్. మళ్ళీ సార్ పడదాం. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. కలిమి చేజారినను వంచిన స్థితిని తలకిందులే చేసిన. పడదాం. కలిమి చేజారినను వంచిన స్థితిని తలకిందులే చేసిన. రెండింతలుగా దయచేసేదవని, రెండింతలుగా దయచేసేదవని. హలో, నేను పడితే అదే పాడండి. పాట వచ్చాను, మీరు తర్వాత లైన్లో పాడకండి. రెండింతలుగా దయచేసేదవని, మళ్ళీ రెండింతలుగా దయచేసేదవని నాకు తెలుసునయా, మంచి యేసయ్యా. నాకు తెలుసునయా, మంచి యేసయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. అవి పాట అయ్యే లోపల అందరిని కవర్ చేయాలి. ఇప్పుడు ఎవరు నన్ను ఒకరిని తీసి ఇంకొకరిని తీయలేదనుకో, నువ్వు బాగానే ఉంటావు, నాకు ఫోన్లు వస్తాయి. జాగ్రత్త. మళ్ళీ పాడదాం. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడూ యెహోవా నిన్ను సన్నుతించెదను. ఎగతాళి శృతి మించిన కలవరము గుండెనే పిండిన. పరుల ఎగతాళి శృతి మించిన కలవరము గుండెనే పిండిన. నా మొర విని కృప చూపెదవని, నా మొర విని కృప చూపెదవని. నాకు తెలుసునయా, మంచి యేసయ్యా. మేలైనా
నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన. శ్రమలు చెలరేగి బెదిరించిన ఎముకలకు చేటునే తెచ్చిన. ఆపదలలో విడిపించెదవని, ఆపదలలో విడిపించెదవని నాకు తెలుసునయా మంచి యేసయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. ఇంకొకసారి, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నేనెల్లప్పుడు యెహోవా నిన్ను సన్నుతించెదను. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. నిత్యము నీ కీర్తి నా నోట నుండును. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. అవి ఎక్కడ ఉన్నావు? ఇది చిన్న పిల్లని షూట్ చేయాలి. నువ్వు ఎంత చక్కగా పాడుతుంది పిల్లలు. పిల్లలకి అలా ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. చక్కగా పాడుతున్నారు. పాడినాను, పాడు మీరే మీరే కమా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. హలో 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 అమ్మా సుబ్బలక్ష్మి, ఇటు తిట్టురా. నువ్వు బాగా పాడుతున్నా అన్నారు రా నాన్న. రే బాగా, ఓహో అదేమన్నా తిట్టు, అదేమన్నా బాగా పాడు. అరే తల్లి బాగా పాడుతున్నా, వద్దులే కెమెరా పెట్టుకో. వెరీ గుడ్, పాడు. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. ఒకసారి, మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా. చావైనా రేవైనా నీ కోసమేనయ్యా. హల్లెలూయా. ఇలాంటి తీర్మానంతో నేటి క్రైస్తవులు బ్రతకాల్సిన రోజుల్లో ఉన్నాం మనం. క్రైస్తవుల పరిస్థితులు అంత ఆహ్లాదకరంగా హ్యాపీగా లేవు. కనుక ఒక తీర్మానం, పరిస్థితులు ఎలా ఉన్నా కూడా, ఒకవేళ నష్టం వచ్చిన, శత్రువు మీద పడ్డా, ప్రభుత్వాలు వ్యతిరేకమైన,
నాయకులు మా మీద పగబట్టినా కూడా మేము మీకోసం నిలబడతాం, చావో రేవో. నేను ముందు అసలు ఆ మరి లైన్ రాద్దాం అనుకో, చావు అయినా రేవైనా అని. మరి బాగుండదులని ఆ చావు అయిన బ్రతుకేనని రాసి ఇలా కుడి చేతులు పైకి లేపాడండి ఒకసారి. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. ఇంకొకసారి. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. హల్లెలూయా. ఈ పాటలు చాలా పాటలు అనేక దైవజనుల సందేశాల నుండి పుడతాయి. నాన్నగారితో మేము క్రమంగా సభలకు వెళ్ళినప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఆయన మాకు ఒక అద్భుతంలా కనబడేవారు. తండ్రి అని తీసి పక్కన పెట్టేస్తే ఎంత అద్భుతమైన వర్తమానికులుగా ఆయన్ని చాలా ప్రేమిస్తా, గౌరవిస్తా. అది ప్రత్యేక కోణం. అది ఆ సందేశాలన్నీ జాగ్రత్త రాసుకునేవాళ్ళం. దాంట్లోంచి చాలా పాటలు పుట్టినాయి. తమ్ముడు పాల్సన్ సందేశాల నుంచి కొన్ని పాటలు, కొన్ని మనకు ఎదురైన అనుభవాల నుంచి పాటలు పుడతాయి. ముసలమ్మ ముచ్చట్లు పాట మీకు ఎంతమంది తెలుసు? అందరికీ తెలుసు. మీ పాట కదా, తెలియకుండా ఉంటుంది. ఎక్కడి నుంచి? ఒక ఇన్సిడెంట్లో నుంచి వచ్చింది ఆ పాట. నేను కాలేజీలో, హైదరాబాద్ కాలేజీలో పనిచేసేటప్పుడు ఒక కుర్రోడు వచ్చి కంప్లైంట్ చేశాడు నాకు, వాళ్ళ నానమ్మతో ప్రాబ్లం ఉంది, ఆ నానమ్మ వాళ్ళ ఇళ్లలో గొడవలు పెడుతుందని. అప్పుడు రాసిన పాట, ఒరే ఇది నీ ఒక్కడి సమస్య కాదురా, ఇది అంతర్జాతీయ సమస్య. ఇది ప్రతి ఇంట్లో ఎలాంటి వాళ్ళు ఉన్నారా, మీ నానమ్మ లాంటి వాళ్ళు, వీళ్ళకి అదే పని. ఉన్న సంగతిని కాస్త మార్చేసి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి గొడవలు పెట్టడం, ఆ తర్వాత అమ్మయ్య అని కడుపు మంట చల్లార్చుకుంటారు అని వాళ్ళ కోసం రాసిన పాట. సందర్భాలను బట్టి పాటలు పుడతా ఉంటాయి. ఈ మధ్యకాలంలో జెమిమా రోడ్రిగ్స్, ఆమె వరల్డ్ కప్ సెమీఫైనల్స్లో విన్ అయినప్పుడు తను గ్రౌండ్లో నిలబడి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం చెప్తే ఒక బైబిల్ కొటేషన్ కోట్ చేసింది. నేను గత కొన్ని సంవత్సరాలుగా నేను ఏడుస్తూనే ఉన్నాను, ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నాను, డిప్రెషన్లో ఉన్నాను. నన్ను ఏమైపోతున్నాను నాకు అర్థం కాలేదు, నా పని అయిపోయింది అనుకున్నాను అని ఈ మాటలన్నీ చెప్తూ నాకు ఒక మాట నేను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాను. ఊరక నిలబడి చూడండి, యుద్ధము యెహోవాదే అనే మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను. నేను అంతే నిలబడ్డాను, దేవుడు కార్యం చేశాడు. హల్లెలూయా. అక్కడ ఒక పాటకి బీజం పడింది. ఆ తర్వాత ఆ పాట ఇంకా కంప్లీట్ అవ్వకముందే ఈ మధ్యకాలంలో క్రైస్తవుల మీద వస్తున్న చట్టాలు, క్రైస్తవులకి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు, క్రైస్తవులు అంతు చూస్తూ ఉన్న బెదిరింపులు, పబ్లిక్గా సోషల్ మీడియాలో హేళనకరంగా మాట్లాడుతున్న అధికారులు, చర్చిలు కూలగొడతామని వచ్చిన నోటీసులు, ఇవన్నీ నేను చూసిన తర్వాత కడుపు మండిపోయి, హృదయం రగిలిపోయి ఈ మధ్య ఒక పాట రాశాను. కానీ శత్రువుకి మనల్ని మనం చాలా చులకనగా కనబడుతున్నాం. క్రైస్తవులు ప్రత్యేకంగా, దేవుని పిల్లలు అంటే ఆల్రెడీ దళితులకు ఒక పేరు పెట్టారు, అణగారిన వర్గాలని. కనుక అణగారిన వర్గాలని, క్రైస్తవులని, వీళ్ళని చిన్న చూపు అయిపోయింది. మన ఓట్లతో మనం ఎక్కిస్తే ఆ సీట్లు ఎక్కి కూర్చొని మనల్ని అణగదొక్కడానికి, మనకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడానికి, మనమేదో మన దేవుని మనం పూజించుకొని మన విశ్వాసాన్ని మనం ప్రకటిస్తూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన మీదకి చెలరేగిపోతున్నారు. 74వ కీర్తనలో ఆసాపు అంటాడు, 74వ కీర్తన మీరు చూస్తే 12వ వచనం చదవండి, బాగుంటుంది. 12వ వచనం ఆ పైనంతా ఇప్పుడున్న పరిస్థితులు అక్కడ కూడా రాస్తాడని. దేవా లెమ్ము నాయన, ఎంతకాలం నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటావు? చూస్తున్నావా నువ్వేం జరుగుతుందో ఇక్కడ? శత్రువులు చెలరేగిపోతున్నారు, వాళ్ళు వచ్చి మా మీదికి దాడికి వస్తున్నారు, మా మందిరాలు కూలగొడుతున్నారు, మా ఆరాధనలోకి వచ్చేస్తున్నారు, మా ఆరాధనలు డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతకాలం ఇలా మౌనంగా ఉంటామనే బాధని ఇప్పుడు సిచ్యుయేషనే కనబడుతుంది అక్కడ కూడా. 12వ వచనంలో అది రాసి 12వ వచనంలో అంటాడు, పురాతన కాలం మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగు చేసేవాడు ఆయనే. ఎంత ధైర్యం వస్తుందండి ఈ మాట వింటే. ఇవాళ మన పక్షాన ఉన్న రాజు గురించి అవతలడికి అర్థం కావట్లేదు శత్రువుకి. అందుకే ప్రవీణ్ పగడాల గారు అస్తమానం అనేవాడు కదా, ఏమన్నాడు? మై కింగ్ అనేవాడు, నా రాజు.
మనకు ఒక రాజు ఉన్నాడు. ఇవాళ క్రైస్తవుల లేదా అణగారిన ప్రజల, దళితుల గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపాల్సిన అవసరం ఉంది. అదేంటంటే మనం బలహీనమే నిజమే, కానీ మన పక్షాన ఒక బలవంతుడు ఉన్నాడు. ఆమేన్. ఆ బలవంతుడు ఏం చేస్తాడు తెలుసా? మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. ఆయన మనకి విజయం ఇస్తాడు. ఆయన శత్రువు కొంతసేపే, కొంతకాలమే ఆర్భాటం చేస్తాడు. శత్రువు హడావుడి చేస్తాడు, కానీ అంతిమ విజయం మనదే. ఎందుకంటే మన బలాన్ని బట్టి కాదు, మన పక్షాన ఉన్న దేవుణ్ణి బట్టి. చెప్పండి హల్లెలూయా. అంతేకాదు 68వ కీర్తన, ఇది ఇంకా నాకు ధైర్యం కలిగించిన మాట. 68వ కీర్తన 20వ వచనం. 68వ కీర్తన 20వ వచనం. దేవుడు మా పక్షమున ఏ రక్షణ? పూర్ణ రక్షణ. దేవుడు మా పక్షాన రక్షణ కలుగు చేస్తాడు సుమా. తాత్కాలికంగా మేము ఓడిపోయినట్టు కనబడినా కూడా మా పక్షాన ఉన్న దేవుడు యుద్ధం చేసి మాకు పూర్ణ రక్షణ కలుగు చేస్తాడు. 21వ వచనం. ఇది ఎంత బాగుంటుంది. దేవుడు నిశ్చయముగా బైబిల్ ఉన్న వాళ్ళందరూ గట్టిగా చదవండి. దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు, అంత మెల్లగా అంటే ఎలాగా? పగలగొడితే ఎలాగ ఉండాలా? 2 చెక్కలైపోవాలా? అలా చదవాలా? దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టున. వారికి మాటలు మన హృదయాల్లో ముద్రించుకోవాలి, ధైర్యంగా ఉండాలి. అందుకని వీటినన్నిటిని ఆధారం చేసుకొని మొన్న ఒక పాట రాశాను. ఒక వారం రోజులైంది రిలీజ్ చేసి. వెళ్ళిన చోటల్లో ఆ పాట పాడి నేర్పించి, ఈ మాటలు జ్ఞాపకం చేసి దేవుని పిల్లలను ధైర్యపరుస్తున్నాను. అంతేకాదు మనం ఎక్కువగా ప్రార్థన చేయాలి. ఆసా అనే రాజు మీదకి శత్రువు హిజ్కియా మీదకి శత్రువు దండెత్తి వచ్చినప్పుడు ఆ హిజ్కియా యెషయా ప్రవక్తకు ఒక కబురు పంపిస్తాడు. వాడు ఎవడో పంపించాడు, రబ్షాకి అనేవాడిని. అటు తెగవాగుతున్నాడు, అటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అనమాట. దేవుణ్ణి మీరు నమ్ముకున్న దేవుడే పాటి, మీరు ఆయన నమ్ముకున్నారు, మీకు ఏదో అయిపోద్ది అనుకుంటున్నారు, అవన్నీ ఒట్టు మాటలు, ఇట్లాంటి పనికి మాలిన మాటలన్నీ. ఇప్పుడు ఏం వింటున్నావు? అలాంటి మాటలన్నీ మాట్లాడతాడు రబ్షాకి అనేవాడు. నువ్వెవరు నమ్ముకొని యుద్ధానికి వస్తున్నారు? ఎవరు నమ్ముకుని ధైర్యంగా ఉన్నారు? అప్పుడు హిజ్కియా యెషయాతో అంటాడు, ఒకవేళ దేవుడు కలగజేసుకొని వాడికి బుద్ధి చెప్తాడేమో, నీవు హెచ్చుగా ప్రార్థన చేయమంటాడు. ఇవాళ మనం అందరం ప్రార్థన చేయాలి, ధైర్యంగా ఉండాలా. రెండోది ప్రార్థన ఎలా చేయాలా? రొటీన్ ప్రార్థనలు కాదు. పొద్దుట లెగ్గానే గిల్లి చూసుకొని, అమ్మ బతికే ఉన్నాను బాబా, నన్ను సజీవుడు కొంచెం స్తోత్రాలు ఇవ్వాలి, రోజంతా నేను వెళ్తాను, ఎక్కడికి వెళ్తే అక్కడ పని అయ్యేలాగా చూడు, ఆమెన్. మధ్యాహ్నం ఏసయ్య బువ్వ ఆమెన్ అంటే గుట్టుకుని మింగేయటం. లేకపోతే మాంసం ఏమైనా ఉంటే ఏసు రక్తం చేయం, ఏట మాంసం బలం అని 4 ముద్దలు నోట్లు వేసుకోవటం. రాత్రిపూట అలిసిపోయి, ప్రభా నేను అలిసిపోయాను, మోకరించడానికి కూడా ఒప్పుకు లేదు, సమస్తం విరిగిన వాడవు, ఈ రాత్రి మికాయల్ని, రఫాయిల్ని, గాబ్రియల్ని, దూతలందరినీ తెచ్చి నా మంచం చుట్టూ కాపలా పెట్టి, ఈ మధ్య ఇంటి పక్కన ఎవరు చచ్చిపోయారంట, అది ఏమైనా తిరుగుతుందంటే గుండె మీద ఎక్కుతుందంట. ఇలాంటి రొటీన్ ప్రార్థనలు కాదు. ఎలా చేయాలి? హెచ్చుగా అంటే డోస్ పెంచాలి, ప్రార్థనలో డోస్ పెంచాలి. కనుక ప్రార్థన చేయండి, పరిస్థితులన్నీ మారుతాయి. నాకున్న ధైర్యం ఏంటి? ఒక వాగ్దానం ఉంది. ఒక రోజట శత్రువుకి మన పక్షాన ఉన్న దేవుడు అర్థం అవుతాడట, కనబడతాడట. ఆమేన్. ఆ రోజులు ఎంత దూరంలో లేవు. మన పక్షాన ఉన్న దేవుడు అర్థం అవుతాడు. వాళ్ళ పక్షాన ఉన్నవాడు మామూలుడు కదా, వాళ్ళతో పెట్టుకోకూడదని అర్థం అవుతుంది. దానికి మనం ప్రార్థన చేయటమే, మనమే పెద్ద ప్రయాసపడక్కలేదు. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఆ పాట మనం నేర్చుకుందాం, పాట పాడదాం. నా పక్షమును నీవుండగా ముందెవరు నిలువలేరు అనే పాట. ఈ పాట పుస్తకంలో ఉండదు, ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయిన పాట. మీకు ఒకవేళ పాట కావాలంటే మీరు యూట్యూబ్ ఓపెన్ చేయండి, మన సింఫనీ మ్యూజిక్ ఛానల్లో నా పక్షం నన్ను కొట్టండి, ఆ పాట ఉంటుంది. దాని కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో ఆ పాట ఉంటుంది. అది లేకపోయినా పర్లేదు, చాలా ఈజీగా మనం నేర్చుకోవలసిన పాట.
నా పక్షమున నీవుండగా ముందెవరు నిలువలేరుగా. నా పక్షమున నీవుండగా ముందెవరు నిలువలేరుగా. ఊరక నిలిచిన కార్యము జరుగును, ఊరక నిలిచిన కార్యము జరుగును. యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. అర్థమైపోయిందిగా పాట. ఇప్పుడు పాడండి. మొదటిసారి నేను పాడతాను, రెండోసారి పాడండి. రాకుండా మీద పడి తప్పుడు రాగాలతో పాడే కన్నా. నా పక్షమున నీవుండగా ముందెవరు నిలువలేరుగా. ఊరక నిలిచిన కార్యం జరుగును, యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. నా పక్షమున నీవుండగా ముందెవరు నిలువలేరుగా. నా పక్షమున నీవుండగా ముందెవరు నిలువలేరుగా. మోసగించబడ్డాను, త్రోసివేయబడ్డాను, ఆందోళనతో విలపించాను. మోసగించబడ్డాను, త్రోసివేయబడ్డాను, ఆందోళనతో విలపించాను. మళ్ళీ పడదాం. మోసగించబడ్డాను, త్రోసివేయబడ్డాను, ఆందోళనతో విలపించాను. మోసగించబడ్డాను, త్రోసివేయబడ్డాను, ఆందోళనతో విలపించాను. నా దుఃఖమును నాట్యంగా నీవే మార్చావు, మళ్ళీ నా దుఃఖమును నాట్యంగా నీవే మార్చావు. వేధించిన శత్రువు ఆశ భంగం చేశావు. నెమ్మదినిచ్చావు యేసు, నెమ్మదినిచ్చావు. యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. నా పక్షమున నీవుండగా ముందెవరు నిలువలేరుగా. నా పక్షమున నీవుండగా ముందెవరు నిలువలేరుగా.
అణగద్రొక్కబడ్డాను, విడిచిపెట్టబడ్డాను, అంతా ముగిసిందనుకున్నాను. అణగద్రొక్కబడ్డాను, విడిచిపెట్టబడ్డాను, అంతా ముగిసిందనుకున్నాను. అణగద్రొక్కబడ్డాను, అంతా ముగిసిందనుకున్నాను. మళ్ళొకసారి. అణగద్రొక్కబడ్డాను, విడిచిపెట్టబడ్డాను, అంతా ముగిసిందనుకున్నాను. నా ఓటమిని విజయంగా నీవే మార్చావు. నా ఓటమిని విజయంగా నీవే మార్చావు. నా ఓటమిని విజయంగా నీవే మార్చావు. కోల్పోయిన స్థానం కంటి నిలుచుగలేపావు. గాయం మాన్పావు యేసు, గాయం మాన్పావు. యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. నా పక్షమున నీవుండగా ముందెవరు నిలువలేరుగా. ఊరక నిలిచిన కార్యం జరుగును. మళ్ళీ ఊరక నిలిచిన కార్యం జరుగును. యుద్ధము నీదే మా యెహోవా, యుద్ధము నీదే మా యెహోవా. ఒకసారి అందరం లేచి నిలబడదాం. ఒక 5 నిమిషాలు మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. రాత్రి మన యుద్ధాన్ని దేవుని చేతిలో పెట్టేద్దాం. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు. అమ్మ మోకరించలేని వాళ్ళు పర్లేదు, సిగ్గుపడక్కలే, నిలబడండి. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, మోకరించడానికి మనసు లేని వాళ్ళు నిలబడండి. అవకాశం లేని వాళ్ళు నిలబడండి. అందరు చేతులు ఎత్తి ప్రార్థన చేయండి. రాత్రి ఇంతమందిగా దేవుని సన్నిధి. ఇప్పుడు ఎవరైనా వెళ్ళిపోతున్నారంటే వాళ్ళకి యుద్ధం ఇష్టంలాగా వెళ్ళిపోతున్నట్టు వాళ్ళు రండి. ఇప్పుడు పరిస్థితులు మనందరికీ తెలుసు, మీ ప్రాంతంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. ప్రతి ప్రాంతంలో మన రాయలసీమ వెళ్ళి కూడా ఈ ప్రాంత పరిస్థితుల గురించి వారికి వివరించి అక్కడ కూడా వెళ్ళిన ప్రతి చోట దేవుని పిల్లలతో మోకాళ్ళు వేయించి ప్రార్థన చేస్తున్నాం. మనం పోరాటంలో ఉన్నాం. ఇప్పుడు అణగద్రొక్కబడుతున్నాం, మోసగించబడుతున్నాం. మనకి ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, ఏం చేస్తున్నారు? మోసం. ఇవాళ తొక్కేయాలని చూస్తున్నారు మనల్ని. డబ్బులు లేవని, అధికారం లేదని, పలుకుబడి లేదని, కులం తక్కువని మనల్ని హీనపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. క్రైస్తవులని హేళన చేస్తున్నారు. ఎంత వెటకారం మాటల్లో. ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో మనల్ని, మనం నమ్ముకున్న దేవుణ్ణి హేళన చేస్తూ మాట్లాడుతుంటే కనీసం ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు వారిని ఆపట్లేదు. కానీ మనం ఏమైనా చిన్న మాట అంటే మన మీద కేసులు పెట్టి లోపలేసేస్తున్నారు. మోసం కదా. దేవా మాకు న్యాయం చేయి నాయన, మా శత్రువులతో పోరాటం చేయి నాయన, మేము బలహీనులం, ఏం చేయడానికి మాకు తోచట్లేదు. యెహోషాపాతు చేసిన ప్రార్థన, మాకు దిక్కు నీవే. అమ్మ నోళ్ళు తెరవండి, ప్రార్థన చేయండి. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేయాలా, ఆయన మీద పడిపోవాలి మన ప్రభువా. భయం వేస్తుందని ఆయన పరిస్థితులు. చర్చికి వెళ్తే రిజర్వేషన్లు తీసేస్తామంటున్నారు. బైబిల్ పట్టుకుంటే
నీకున్న రాయితీలు పోతాయి అంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారా మీరు మాకు ఇచ్చిన రాజ్యాంగంలో ఉన్న హక్కులను కూడా కాలరాయాలని చూస్తున్నారు.